నేరస్తుల్ని ట్రాక్ చేయాలంటే వాళ్ళ ఇళ్ల దగ్గరన నిఘా పెట్టడం, వాళ్ళ అనుచరుల మీద నిఘా పెట్టడం, ఈ ఒకప్పుడు జరిగేది. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు అదే పని మీద ఉండేవాళ్ళు, లేకపోతే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు, లేదంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించిన కొంతమంది పోలీసులు ఈ డెకాయ్ ఆపరేషన్స్ జాగ్రత్తగా చేస్తుండేవాళ్ళు. కాలక్రమంలో పోలీసులు ఎటు పడితే అటు వాడేసుకోవడం, రాజకీయాలకు వాడేసుకోవడంతో అది పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో ఈ ఫోన్ ట్రాకింగ్ టెక్నాలజీ లాంటిది రావటం వల్ల ఫోను ఈవెన్ సిమ్ మారిస్తే ఆ ఫోను సంబంధించినటువంటి అసలు నెంబర్ ఆధారంగా పట్టుకోవడం, ఇట్లాంటి ట్రాకింగ్ సిస్టమ్ వచ్చినాయి. అయితే నేరస్తుడు అంతకంటే తెలివి మీరిపోయాడు కదా. అందులో భాగంగా నేరస్తుడు ఏం చేస్తున్నాడు, ఫోన్లు పక్కన పడేసేసి తను పక్కకి తప్పుకుంటున్నాడు. కనీసం పోలీసులు పిలిస్తే పాత నేరస్తులు రావడానికి కూడా వదిలేస్తున్నారు. అదేమంటే అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇట్లాంటి సందర్భంలో మొన్న మధ్యన ఒక మర్డర్లో గుంటూరు దగ్గర ఆ మర్డర్కి సంబంధించినటువంటి వ్యక్తి రౌడీ షీటర్, మాజీ రౌడీ షీటర్ అంటే ఎస్పీ గారు వెంటనే పిలిపించి ఆడిని పట్టుకురమ్మనమంటే వాడు దొరకట్లేదు సార్, 2 ఏళ్ల నుంచి వాడు కనిపించట్లేదు, మన కౌన్సిలింగ్కి పిలిచినా కూడా రావట్లేదని పోలీసులు చెప్పారు. మరి ఎట్లా ట్రాక్ చేస్తారు అన్నప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఎస్పీ గారు స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ వినియోగించేలా చేశారు. అది ఎస్పీ గారి లాగిన్తోనే వర్కౌట్ అవుతుంది. అదేంటి అంటే ఈ నేరస్తుడికి సంబంధించి పట్టుబడ్డప్పుడు ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఫోటో ఆధారంగా శాటిలైట్ ట్రాకింగ్ నడుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఇచ్చేలా, కేవలం ఎస్పీలకి మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఎందుకంటే కిందకిస్తే ప్రతి ఒక్కళ్ళ దానికి అదే పని పెట్టుకుంటారనేసి కేవలం ముఖ్యమైన నేరస్తులు, అది టెర్రరిస్టులైనా, నక్సలైట్లైనా, లేదంటే కనుక ఇట్లాగా దీర్ఘకాలికంగా నేరస్తులుగా తప్పించుకు తిరుగుతున్న వాళ్ళని ఆయన పట్టుకోవడానికి అది వాడచ్చు. ఆ టెక్నాలజీ వాడారు. ఆ టెక్నాలజీ ఆధారంగా పట్టుకుంటున్నారు ఇప్పుడు రౌడీ షీటర్ని. అంటే ఒక్క ఫోటో ఉంటే చాలు, ఏ ప్రాంతంలో ఉన్నాడో ఐడెంటిఫై చేసిపోతుంది. దగ్గరగా యాక్యురేట్గా ఆ ప్రాంతం మొత్తం లొకేట్ చేసుకోవచ్చు, పట్టుకోవచ్చు. ఇది సరికొత్త టెక్నాలజీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చింది. గుంటూరు పోలీసులు, గుంటూరు ఎస్పీ సక్సెస్ఫుల్గా వాడి చూపారు.